Yeah. So yeah. So this is what we were having. X of minus n the time domain signal. ఈ బ్లాక్ డయాగ్రామ్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. Just a minute. Yeah. Okay. So you compare this block diagram now. ఇక్కడ డైరెక్ట్గా వి డిఫరెన్స్ అజ్యూమ్ దిస్ ఈ వి డిఫ్నే ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఎక్స్ఎన్ ఈస్ డైరెక్ట్లీ కమింగ్ హియర్ అండ్ హియర్ ఎక్స్ఎన్ ఈజ్ పాసింగ్ త్రూ డిలే. సో ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ఎన్ మైనస్ వన్ వస్తుంది. ఆ ఎక్స్ఎన్ మైనస్ వన్ ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది, రైట్? అందుకనే మనం ఇలా రాసాము. ఓకే, దెన్ వీఆర్ అప్లయింగ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. సో జెడ్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి ఎక్స్ ఆఫ్ ఎన్ వల్ల ఎక్స్ ఆఫ్ జెడ్ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ వల్ల ఏమొస్తుంది? జెడ్ పవర్ మైనస్ వన్ ఎక్స్ ఆఫ్ జెడ్ అని వస్తుంది. ఓకే, సో లెట్ మీ రైట్ దట్. అది ఇక్కడ రాస్తాను, ఇంకా పూర్తి అవ్వలేదు ఇది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఎక్స్ ఆఫ్ జెడ్, ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు అవుట్ రైట్ సైడ్లో వై ఆఫ్ జెడ్. ఓకే, దట్ ఈస్ వాట్ యూ విల్ గెట్. సో 1 minute. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూ విల్ గెట్. ఓకే, సో ఇప్పుడు మనము ఎక్స్ ఆఫ్ జెడ్ కామన్ తీసుకుందాం. ఓకే, ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఆఫ్ జెడ్ కామన్, ఇఫ్ యూ టేక్ ఎక్స్ ఆఫ్ జెడ్ కామన్ లైక్ దిస్, ఎక్స్ ఆఫ్ జెడ్ కామన్ తీసుకుంటే, సారీ, వాట్ రిమైన్స్ ఈజ్ 1 మైనస్ జెడ్ పవర్ మైనస్ 1, జెడ్ పవర్ మైనస్ 1, రైట్, ఈజ్ ఈక్వల్ టు వై ఆఫ్ జెడ్. ఇప్పుడు డివైడ్ వై ఆఫ్ జెడ్ విత్ ఎక్స్ ఆఫ్ జెడ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ హెచ్ ఆఫ్ జెడ్. ఓకే, సో దట్ హెచ్ ఆఫ్ జెడ్ ఈస్ గివెన్ ఓవర్ హియర్, 1 minus z power minus 1. Okay, so just let me enlarge this. Let me just come down slightly. కొంచెం కిందికి వస్తాం ఇక్కడ, ఒక్క నిమిషం. What happened to this? Okay, yeah, okay, right. Okay, so now let us concentrate on this particular thing. This is the y difference signal. Okay, v4 sin 2 pi f dt minus phi naught. Okay, and this value every time ఈ పెద్దదంతా రాయకుండా ఇలా రాసుకున్నాం కాసేపు, phi naught అని పెట్టేసి. ఓకే, సో వాట్ విల్ బి యువర్ y ఆఫ్ t? y ఆఫ్ t ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడే చూసాం మనం ఏమని, ఈ ఒరిజినల్ సిగ్నల్ అంటే ఆ పైన లైన్, ఫస్ట్ లైన్, ఓకే, మైనస్ కింద ఏమవుతుంది? డిలే అవుతుంది. సో డిలే అవుతుంది కాబట్టి సేమ్ థింగ్ రాసుకోవాలి. టీ బదులు టీ మైనస్ క్యాపిటల్ టీ అని రాసావు. ఎందుకు? ఒక్క డిలే ఇచ్చావు కాబట్టి ఇట్లా రాసావు, ఒక్క డిలే ఇచ్చావు కాబట్టి. ఇప్పుడు ఇది నీకు సైన్స్ ఏ మైనస్ సైన్ బి, సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా మీకు తెలుసు, రైట్? సో 2 అనే టర్మ్ వచ్చింది. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 చేయాలి. సో అప్పుడు నీకు ఎఫ్డిటి, ఈ స్మాల్ ఎఫ్డిటి అనేది ఇక్కడ స్మాల్ ఎఫ్డిటి అనేది క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా నీకు ఇక్కడ ఈ క్యాపిటల్ టీకి సంబంధించింది ఉంటుంది. ఓకే, అది ఇక్కడ వచ్చింది. ఈ 5 నాట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మైనస్ చేసే కాబట్టి. తర్వాత కాస్ ఆఫ్ దిస్ ప్లస్ దిస్, కాస్ ఆఫ్ దిస్ ప్లస్ దిస్ బై 2 ఏం చేయాలి మనము చూడండి. సైన్ సి మైనస్ సైన్ ఏ మైనస్ సైన్ బి ఉంది. సో ఫార్ములా ఈజ్ 2 సైన్ ఏ మైనస్ బి బై 2 కాస్ ఏ ప్లస్ బి బై 2. సో అది రాసాము ఇక్కడ, అంతే సరేనా? సింపుల్గా ఇంటర్మీడియట్లో మీరు చదువుకుంది రాసాము ఇక్కడ. ఇప్పుడు ఓకే, మనకి హెచ్ ఆఫ్ జెడ్ దగ్గరకు వద్దాం. హెచ్ ఆఫ్ జెడ్ ఎంత మనకు తెలుసు, 1 మైనస్ జెడ్ పవర్ మైనస్ 1 అని, జెడ్ పవర్ మైనస్ 1. ఓకే, సో మనము జెడ్ దగ్గర, జెడ్ అనేది ఏంటిది? ఒక కాంప్లెక్స్ నెంబర్, రైట్? సో మీరు ఒక కాంప్లెక్స్ ప్లేన్ తీసుకుంటే ఇది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అందాం, ఇది రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అందాం ఎక్స్ యాక్సిస్ని, ఇది ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ అందాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ని మనం ఏమని రాయొచ్చు? రకరకాలుగా రాయొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఉంటే ఆ పాయింట్ని రకరకాలుగా రాయొచ్చు. ఏమని రాయొచ్చు అంటే ఆర్ ఈ పవర్ ఐ థీటా అని రాసుకోవచ్చు,
ఆర్ ఈ పవర్ ఐ తీటా అని రాసుకోవచ్చు ఆ పర్టికులర్ పాయింట్ని. అంటే ఏంటి మీనింగ్? ఈ మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరము ఆర్ అన్నమాట, అండ్ ఈ యాంగిల్ ఏమో తీటా అన్నట్టు. ఓకేనా? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రైటింగ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ఏంటి అంటే ఆర్ ఈ పవర్ ఐ తీటా అని రాయొచ్చు. సో దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరము ఆర్ అని, ఈ యాంగిల్ ఏమో తీటా అని. ఓకే, దాన్నే ఇంకోలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు దీన్ని ఎక్స్పాండ్ చేసావనుకో, ఈ పవర్ ఐ తీటాని ఎక్స్పాండ్ చేస్తే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. ఓకే, సో యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్, ఒక నిమిషము, లెట్ మీ టైప్ ఇట్, ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ టైమ్స్ ఆర్ సైన్ తీటా. రైట్, అలా కూడా రాసుకోవచ్చు. ఆర్ ఈ పవర్ ఐ తీటానే మనము ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ టైమ్స్ ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ టైమ్స్ ఆర్ సైన్ తీటా అని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే మళ్ళీ మనము ఆర్ కాస్ తీటాని ఎక్స్ అని రాసుకోవచ్చు, ఆర్ సైన్ తీటాని మామూలుగా వై అని రాస్తూ ఉంటాం కదా. మళ్ళీ దాన్నే ఇంకోలాగా రాయాలంటే సింపుల్గా ఇంకోలాగా రాసుకోవాలి అంటే ఎక్స్ కామ వై అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఒకే దాన్ని ఇన్ని రకాలుగా మనం రాస్తూ ఉంటాం, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. రైట్, యా, దాన్నే మనము ఇంకోలా కూడా రాస్తూ ఉంటాం, సింపుల్గా ఆర్ కామా తీటా అని. ఓకేనా, ఆర్ కామా తీటా. సో రెక్టాంగులర్ మెథడ్లో రాయమంటే రాయొచ్చు, పోలార్ మెథడ్లో రాయమంటే రాయొచ్చు. ఓకే, సరే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us సబ్స్టిట్యూట్ z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే ఒమేగా, z ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జే ఒమేగా అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే r ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టావు, రేడియస్ 1 అని పెట్టావు. సో అప్పుడు నీకు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అంటే, లెట్ మీ రైట్ ఇట్. ఓకే, ఇంకొక 5 minutes తీసుకుందాం. మీరు లేట్గా జాయిన్ అవుతున్నారు, సో దానివల్ల నేను కూడా ఎక్కువసేపు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎండింగ్లో మీరు జాయినింగ్ లేట్ అవుతే మనం ఎండింగ్ కూడా లేట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో 1 మైనస్, ఇప్పుడు z దగ్గర నేను ఈ పవర్ మైనస్ జే ఒమేగా పెడుతున్నా, ఈ పవర్ జే ఒమేగా పెడుతున్నా కాబట్టి నాకు ఈ పవర్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, ఇంకా జే ఒమేగా అని వస్తుంది, జే ఒమేగా అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ లాగా గీస్తే దాని మ్యాగ్నిట్యూడ్, ఓకేనా. సో ఇక్కడ మీరు రియల్ పార్ట్ సపరేట్ చేయండి, ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేయండి. మీరు మ్యాగ్నిట్యూడ్ గీసినప్పుడు మీకు ఇలా వస్తుంది. ఓకే, సో let me just come down slightly. ఓకే, సో మీకు ఈ డౌట్ వచ్చిండొచ్చు, ఇది ఎట్లా ఇది వచ్చింది అని, ఎగ్జామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. జస్ట్ నేను ఈజీగా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇది ఎలా వస్తుంది, మనం ఈక్వేషన్ చూడగానే బొమ్మ గీయగలగాలి, ఈక్వేషన్ చూడగానే బొమ్మ గీయగలగాలి. ఎలా అన్నది చాలా సింపులే, చూపిస్తాను. అది అయిపోగానే యూ క్యాన్ లీవ్ ద క్లాస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తా చూడండి, 1కి 1 రాస్తాను, తర్వాత పక్కన ఈ పవర్ మైనస్ జే ఒమేగాని నేను కాస్ ఇలా రాస్తా చూడండి, కాస్ ఒమేగా, కాస్ ఒమేగా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఒక మైనస్ ఉంది, సో యూ విల్ గెట్ ప్లస్ జే సైన్ ఒమేగా అని వస్తుంది, ప్లస్ జే సైన్ ఒమేగా. ఓకేనా, మీరు మొత్తం రాసుకోండి, జే సైన్ ఒమేగా అని ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇందులో రియల్ పార్ట్ ఇది 1 మైనస్ కాస్ ఒమేగా అనేది రియల్ పార్ట్, జే సైన్ ఒమేగా అంటే సైన్ ఒమేగా అనేది ఇమాజినరీ పార్ట్. ఇప్పుడు నాకు మ్యాగ్నిట్యూడ్ కావాలి, మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తాను నేను, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ యొక్క స్క్వేర్ చేయాలి, ప్లస్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ యొక్క స్క్వేర్ చేయాలి, అంతే కదా. సో అలా చేస్తే మీకు సంథింగ్ వస్తుంది. ఏంటా సంథింగ్, లెట్ మీ సీ. ఇప్పుడు జస్ట్ జాగ్రత్త గమనించండి, 1 మైనస్ కాస్ ఒమేగా ఉంది కదా, స్క్వేర్ చేస్తున్నాం అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది లోపల, ప్లస్ కాస్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ కాస్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ఎలాగో సైన్ స్క్వేర్ వస్తుంది. సో కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ కలిపితే 1 వస్తుంది, ఆల్రెడీ 1 ఉంది, సో 1 ప్లస్ 1 కలిపి 2 అవుతుంది నీకు. ఓకేనా, తర్వాత మైనస్, తర్వాత ఇక్కడ నీకు -2 కాస్ తీటా అని వస్తుంది కదా, -2 కాస్ ఒమేగా. సో నీకు స్క్వేర్ రూట్ లోపల ఏముందంటే
2 ఇంటూ 1 మైనస్ కాస్ ఒమేగా అని వస్తుంది. సారీ, కాస్ ఒమేగా. ఓకేనా? ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దీన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసినప్పుడు నీకు బ్రాకెట్ లోపల ఇట్లా స్క్వేర్ రూట్ లోపల ఇలా వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు నీకు 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. సో ఒక 2 వచ్చిందా? ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది. 2 2లు ఉన్నాయి కదా, స్క్వేర్ రూట్ ఉంది. సో బయటికి వచ్చేస్తే నీకు జస్ట్ 2 వస్తుంది. ఓకేనా? స్క్వేర్ రూట్ బయటికి తీసుకొచ్చేసా. ఇక్కడ లోపల ఏముంది? ఇంకా సైన్ స్క్వేర్ ఒమేగా బై 2 ఉంది. సో బయటికి వచ్చేసరికి ఏమవుతుంది? సింపుల్గా సైన్ ఒమేగా బై 2 అవుతుంది. సో సైన్ ఒమేగా బై 2. ఓకే, సో ఇది వచ్చిందనమాట. ఇదేంటిదంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హెచ్ ఆఫ్ ఈ పవర్ జే ఒమేగా. సో ఇది ఈ వాల్యూ వచ్చింది నీకు. ఇప్పుడు ఈ వాల్యూని నువ్వు ఇక్కడ బొమ్మలాగా గీస్తున్నావు. ఓకేనా? అలా రైట్. సో that is what I want you to understand. So you can even think of as, instead of drawing this, ఇది గీయకుండా we can think of as if you are drawing the square of this. Maybe you can even think square of this చేసావు అంటే దీని స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 అన్నట్టు, ఇది సైన్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు ఇలా గీస్తున్నానంటే సైన్ స్క్వేర్లలో ఉంది కదా, సో నీకు నెగిటివ్ నెంబర్స్ రావు. నువ్వు ఉట్టి సైన్ గీయాలనుకో, ఉట్టి సైన్ గీసినప్పుడు నెగిటివ్ ఆన్సర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నీకు ఇక్కడ ఎక్కడ నెగిటివ్ లేదు కదా. ఓకేనా? సో ఇక్కడ నేను గీస్తుంది యూ క్యాన్ అజ్యూమ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్ స్క్వేర్ టర్మ్. స్క్వేర్ చేసినాక గీసామనుకో, స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? నీకు నెగిటివ్ టర్మ్స్ ఏమి కనబడకుండా సింపుల్గా 4 సైన్ స్క్వేర్ ఒమేగా బై 2 వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ దిస్. ఈ బొమ్మ అలా వచ్చింది. ఓకేనా? అయితే మళ్ళీ ఇంకొకటి, ఇక్కడ ఇది ఉట్టి ఒమేగానేనా, ఒమేగా టీ కూడా ఉంది పక్కన. సో దట్ ఈస్ వాట్ యూ హావ్ టు థింక్. ఓకేనా? సో యూ విల్ హ్యావ్ దట్ ఫ్యాక్టర్ ఒమేగా టీ ఆల్సో. ఓకే, ప్రతి చోట ఒమేగా టీ అని రాసుకోండి, జస్ట్ ఒమేగా కాకుండా. ఓకేనా? యూ జస్ట్ రైట్ దట్ క్యాపిటల్ టీ ఆల్సో ఎవ్రీవేర్. ఓకే, దెన్ ఒమేగా ఎప్పుడు ఇది 0 అవుతుంది? లెటస్ చెక్. మీకు సైన్ స్క్వేర్ ఒమేగా టీ బై 2 ఉంది కదా, జస్ట్ ఇంకొక 1 మినిట్ తీసుకుంటా, ఎక్కువేం కాదు. మీకు ఏం టర్మ్ ఉంది? సైన్ స్క్వేర్. ప్రతిదీ అర్థం చేసుకోవాలి ఊరికే, సరేనా? ఎక్కువసేపు తీసుకున్నాను బాధపడకండి. రైట్, సైన్ స్క్వేర్ అర్థం చేసుకోవాలి, లేకపోతే ఇది బైహార్ట్ చేసే పని కాదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదో బైహార్ట్ చేసి ఎగ్జామ్ వరకు పాస్ అవుతా అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్. ఓకేనా? దానివల్ల లాభం ఏమి ఉండదు, ఇబ్బంది పడతారు తర్వాత. సో మనకి అల్టిమేట్గా ఇలా వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనకి తెలుసు ఇది ఎప్పుడు 0 అవుతుంది. ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇది ఎప్పుడు 0 అవుతుంది అంటే ఇక్కడ మనకి బొమ్మలో 0 తెప్పించాలి. 0 ఎప్పుడు తెప్పించగలుగుతాం? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. ఓకేనా? సో మనకి సైన్ పై ఉంటే, సపోజ్ మనకి ఎప్పుడన్నా సైన్ పై ఉందనుకో, ఓకేనా, అప్పుడు 0 వస్తుంది. సైన్ 2π ఉందనుకో, అప్పుడు కూడా 0 వస్తుంది. సో నేనేమంటానంటే ఇప్పుడు ఒమేగా అంటే ఏంటి? బేసిక్గా సమ్ 2πft, రైట్? సో ఒమేగా 2πf. ఒమేగా అంటే 2πf అనుకుందాం, రైట్? అండ్ దెన్ యూ హ్యావ్ క్యాపిటల్, అక్కడ క్యాపిటల్ టీ ఉంది, కింద 2 ఉంది కదా, ఆ 2 ఈ 2 కట్ అయిపోయినాయి. అంటే నీకు ఇప్పుడు ఏముంది? ఇక్కడ πft ఉంది. ఇప్పుడు నీకు పై కావాలి. పై ఎప్పుడు వస్తుంది? పై రావాలి అంటే ఈ f ఇంటూ టీ చేస్తే నీకు 1 రావాలి. f ఇంటూ టీ 1 అయింది అనుకో, అప్పుడు నీకు ఇక్కడ పై వస్తుంది. సో f ఇంటూ టీ 1 అంటే అర్థం ఏంటి? f ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నట్టు? 1/t అన్నట్టే కదా. అందుకనే 1/t దగ్గర నీకు ఇది 0 అయిందన్నమాట. సేమ్ వే నువ్వు ఇప్పుడు ft ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టావనుకో, ft ఈజ్ ఈక్వల్ టు 2 అంటే f ఈజ్ ఈక్వల్ టు 2/t అవుతుంది. అప్పుడు నీకు 2π వస్తుంది. సైన్ 2π వాల్యూ కూడా 0. అందుకని నీకు ఇక్కడ ఇది 2/t వచ్చింది. అలా అర్థం చేసుకుంటూ లెక్క చేసుకోండి, రైట్? ఓకే, సో వి విల్ స్టాప్ నౌ. ప్రస్తుతం we are going to stop. If you have any doubt you can ask, otherwise let me stop now.